దేవుని శక్తి రక్షించబడుచున్న ప్రతి ఒక్కరికి ఆయన రక్తము శక్తి అయి ఉన్నది. అయితే గట్టిగా మరొకసారి లేకపోతే వెన్నుపోటు పొడిచారు. యూదా ఇస్కరియోతు వల్లే పక్కనే ఉంటూ మోసం చేసిన వారు ఉన్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఉన్న పాటున రండి, నన్ను గట్టిగా పట్టుకోండి, హోల్డ్ ఆన్ టు మీ. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నిన్ను నేను ఎన్నడూ విడువను ఎడబాయనన్నాడు దేవుడు. ఆయన పట్టుకునే అన్నాడు. కానీ మీరు పట్టుకుని ఉన్నారా? యేసేని గట్టిగా పట్టుకుంటారా? యేసే నేను అస్సలు విడువనయ్యా, నిన్ను విడువనయ్యా, నేను ఎడబాయనయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ అవమానాలు బట్టి, ఈ సందేహాలు బట్టి, ఈ కార్యాలు బట్టి నేను ఎంతగానో బాధ పెట్టానయ్యా, కానీ ఐ విల్ హోల్డ్ ఆన్ టు జీసస్. యూదా ఇస్కరియోతు ఆ సైనికులతో, ఆ యాజకులతో చెప్తాడు, ఆయన ఎన్నోసార్లు పాపం నుండి విడిపించాడని. ఆ పాపం నుండి విడిపించేంత వరకు గట్టి పట్టుకున్నారేమో. పాపం నుండి విడిపించబడిన తర్వాత మరలా యథావిధి జీవితం అన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటికంటే 7 బలమైన దురాత్మలు వస్తాయంట. ఇది విడిచి నామకార్థంగా భక్తి చేస్తే నాకు వివాహం అయితే, భక్తి చేస్తే ఆలయంకి వస్తే, ఇలా మూఢనమ్మకాలతో వస్తున్నారు. కానీ యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు దట్ పర్సన్, హూ ఎవర్ ఇట్ ఇస్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఆ మనిషి సడన్ గా వెన్నుపోటు పొడుస్తాడు. జాగ్రత్త. నువ్వు ఫైట్ చేసిందంతా చేసి, దేవా నువ్వు న్యాయం జరిగించంటే నేను ఎందుకు చేయాలి, నువ్వే చేసుకున్నావు కదా అంటాడు దేవుడు. కాబట్టి దేవా నేను మౌనంగా ఉంటాను, నువ్వు నా పక్షాన పోరాడు.